మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకంటే ప్రభుత్వ బడి అంట్లోకి చాలా మందికి అక్కడ ఏం చెబుతారులే, ఏం చదువుతారులే అనే ఒక రకమైన చులకన చూపు ఉంటుంది. కార్పొరేట్ విద్య అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. కానీ మేము దానికి ఏమాత్రము తక్కువ కాదని చెప్పి మట్టిలో మాణిక్యాలు వీళ్ళిద్దరూ సరస్వతి పుత్రికలు అనొచ్చు వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు కనబరిచిన ప్రతిభని మనం అభినందించకుండా ఉండలేము. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందన్నది. ఈ అమ్మాయి తోట పుష్పాంజలి. నీ పేరేంటమ్మా? ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? మరి ఏంటి 600కి 594 మార్కులు వచ్చాయి నీకు. ఎలా అనిపిస్తుంది? అంటే జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ నీదే, రాష్ట్రంలో టాప్ 10లో నువ్వు ఒక దాని. ఎలా అనిపిస్తుంది నీకు? 594 వచ్చినందుకు 600కి. అలాగే మా పేరెంట్స్ టీచర్స్ ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళే నాకు 594 మార్క్స్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఈ 594 రావడానికి నువ్వు ఏ రకంగా కష్టపడ్డావు? అంటే రోజుకి ఎన్ని గంటలు చదివేదానివి? అంటే నీ ప్రణాళికలు ఏ విధంగా ఉండేవి? మార్నింగ్ 4:30కి లేచి నైట్ 10:30 వరకు చదువుకునేదాన్ని సార్. ఈవినింగ్ అయితే నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని సార్. సతీష్ ట్యూషన్ సెంటర్ అని ఆ ట్యూషన్లో నేను కోచింగ్ తీసుకున్నాను సార్. టీచర్స్తో పాటు అలాగే ట్యూషన్లో కోచింగ్ తీసుకుని నేను 594 మార్క్స్ తెచ్చుకున్నాను సార్. అంటే చాలా ఒత్తిడి ఉంటుంది 10వ తరగతి పరీక్షలకి, కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ నువ్వు ఏ విధంగా ఓవర్కమ్ చేసావు? అంటే టీచర్స్ ఎన్నో వర్డ్స్ చెప్పారు సార్. వాళ్ళు చెప్పిన మాటలు విని కొంచెం ఫ్రీ వాళ్ళు కొన్ని చెప్పారు సార్. వర్డ్స్ సజెషన్స్ ఇచ్చి నాకు ఇన్ని మార్క్స్ వచ్చేలా టీచర్స్ ఎంతో ప్రయత్నించారు సార్. వాళ్ళ వల్లే మేము 594 మార్క్స్ తెచ్చుకోగలిగాం సార్. అంటే 594 మార్కులు వచ్చిన వెంటనే మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మీ స్కూల్లో టీచర్లు, మీ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ అభినందించారు సార్. 594 మార్క్స్ వచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీ సార్. 594 వచ్చినందుకు. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అంటుంటారు. అలాంటి చిన్న చూపు నీకు ఎప్పుడైనా ఎదురైందా? ఏ స్కూల్ అన్నాడు కాదు, మనం ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితం వస్తుంది సార్. ప్రతి ఒక్కరు కష్టపడితే ఏ స్కూల్ అయినా సరే మనం మంచి మార్క్స్ గెయిన్ చేయగలం సార్. అందరూ కష్టపడితే ఎక్కువ మార్క్స్ వస్తాయి సార్. ఏ స్కూల్ అన్నా పర్లేదు. ఇక్కడ మీ టీచర్ల సపోర్ట్, హెచ్ఎం గారి సపోర్ట్ నీకు ఏ విధంగా ఉండేది? టీచర్స్ అలాగే హెచ్ఎం సార్ మాకు ఎంతో మార్క్స్ ఎక్కువ వచ్చేలా చాలా చెప్పారు సార్. వాళ్ళు చెప్పిన వర్డ్స్ వల్లే మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి సార్. నెక్స్ట్ ఇప్పుడు నీకు 594 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ అంటే నువ్వేమవుతారు అనుకుంటావు? నీ గోల్ ఏంటి అసలు? నువ్వు అంటే నీ కెరియర్లో నేను పలానా గోల్ ఉండాలని అంటారు కదా, నీ గోల్ ఏంటి? ఏమవుతారు అనుకుంటున్నావు? నా గోల్ అయితే నాకు లాయర్ ఇష్టం సార్. నేను లాయర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. లాయర్ అంటే ఎందుకు నువ్వు లాయర్ అవుతారు అనుకుంటున్నావు? నువ్వు అంటే లాయర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నాకు జస్టిస్ సైడ్ ఉండడం ఇష్టం సార్. అందుకని చెప్పి నేను లాయర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. చూసారు కదా, పుష్పాంజలి చిన్న వయసులోనే అమ్మాయి జస్టిస్ వైపు నిలబడాలి, న్యాయం చెయ్యాలి, సామాన్యులకి నేను అండగా నిలబడాలనే ఉద్దేశంతో తను కెరియర్లో గోల్ పెట్టుకుంది లాయర్ అవ్వాలని. సో లాయర్ అవ్వడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటుంది. అదేవిధంగా ఏ స్కూల్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు కష్టపడి చదివితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అనడానికి నిదర్శనం ఈరోజు పుష్పాంజలి. తను చాలా ఆనందపడుతుంది. టీచర్ల సపోర్టు, అదేవిధంగా హెచ్ఎం గారి సపోర్టు, నా తల్లిదండ్రుల సహకారం నిజంగా మరోలేనిది. వాళ్ళు ఎంతో నాకు హెల్ప్ చేశారని చెప్పి కూడా తన సంతోషాన్ని తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులు, తన స్నేహితులు కూడా చాలా సంతోషపడ్డారు అని చెప్పి కూడా తన సంతోషాన్ని అయితే తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కనకవల్లి ఉంది. ఆ అమ్మాయికి 594కి 600కి 590 మార్కులు వచ్చాయి. ఇదే పాఠశాలలో అమ్మాయి కూడా చదువుతుంది. ఏంటమ్మా కనకవల్లి, ఎలా అనిపిస్తుంది 590 మార్కులు వచ్చాయి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. 10 మార్క్స్ తక్కువైనా సరే చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అంటే ముందు ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు 590 వస్తాయని ముందు నుంచి అనుకున్నావా? ఇంకా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను సార్. బట్ ఐ యామ్ హ్యాపీ విత్ మై మార్క్స్. మరి ఆ మార్కులు చూసినప్పుడు కొంచెం బాధ అనిపించిందా? ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను అంటున్నావు కదా. బాధగా ఏం లేదు సార్. 10 మార్క్స్ వచ్చారు. ఇంకా నాకన్నా బాగా చదివి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సార్. మరి ఏంటి మీ పేరెంట్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు? మీ బంధువులు ఎలా రెస్పాండ్ అయ్యారు? స్కూల్లో టీచర్లు ఏ విధంగా స్పందించారు? అందరూ హ్యాపీగానే ఉన్నారు సార్. అందరూ కంగ్రాచులేషన్స్ కార్డ్ చెప్పి అభినందించడం అంతా హ్యాపీ సార్. మరి ఎలా అంటే నీకు 590 మార్కులు రావడానికి ఏ విధంగా నువ్వు ప్రణాళికలు రచించుకున్నావు? ఏ టైం అంటే ఎన్ని గంటలు నువ్వు చదివేదానివి? నాకు ఏదైనా సబ్జెక్ట్ ఎందులో లోగా ఉన్నానో ఫస్ట్ ఆ సబ్జెక్ట్స్ చూసుకునేదాన్ని సార్. ఆ తర్వాత అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అందులో ఏమైనా గ్రామటికల్గా మిస్టేక్స్ ఏమైనా ఉన్న టీచర్స్ని అడిగి
అన్నీ కనుక్కునేదాన్ని సార్. ట్యూషన్కి ఏం వెళ్ళకుండా ఇంట్లోనే చదువుకున్నాను సార్. మరి ఏంటి నీ గోల్ ఏంటి? ఇప్పుడు నీ 10th క్లాస్ అయిపోయింది, మంచి మార్కులు వచ్చాయి, జిల్లాలో మంచి స్థానంలో ఉన్నావు, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతారు అనుకున్నా? నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? IIT 6 years అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇంజనీర్ సైడ్ వెళ్ళిన తర్వాత అటు సైడ్ టెక్నికల్గా వెళ్దాం అనుకుంటున్నాను సార్. మీ తల్లిదండ్రుల స్పందన అంటే ఎలా ఉంది? వాళ్ళ కష్టాన్ని మీరు దగ్గర నుంచి చూసుంటారు కదా, ఎలా అనిపించింది? వాళ్ళు అంత కష్టపడ్డారు, నేను అంత ఫలితాన్ని అంత సక్సెస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశాను సార్. హ్యాపీ సార్. మరి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు ఇద్దరు? అంటే మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ 10th వచ్చిన పిల్లలకి మీరందరూ ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ ఏదైనా వచ్చినా రాకపోయినా ఏదో ఒక ఫస్ట్ అటెంప్ట్ చేయాలి సార్. ఎగ్జామ్స్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి సార్. నెక్స్ట్ ఏదైనా ఫస్ట్ ఫెయిల్యూర్తోనే సక్సెస్ వస్తుంది సార్. నెక్స్ట్ ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయినా లేకపోతే ఏదైనా తక్కువ మార్క్స్ వచ్చినా నెక్స్ట్ టైం బాగా ట్రై చేసి బాగా రాయాలనుకుంటున్నాను సార్. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సక్సెస్ వస్తుంది సార్. ఫస్ట్ మనము ప్రాక్టీస్ చేసి సక్సెస్ మనం ఆటోమేటిక్గా చేస్తాం సార్. మనకి సక్సెస్ రావాలంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి సార్. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఉంటేనే మనకి సక్సెస్ బాగా వస్తుంది సార్. చూసారా ఈ పిల్లలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో? హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, అదేవిధంగా ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది అని చెప్పి చాలా దృఢంగా, అంటే టీచర్లు వీళ్ళని ఏ విధంగా తర్ఫీదు చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా గైడెన్స్ ఇస్తున్నారు అనేది వీళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ చదివే అనేది ఇంపార్టెంట్ కాదు, కష్టపడి చదివితే సంస్థతో పని లేదు. అక్కడ బలంగా మనం దాన్ని చదువు కష్టపడితే కనుక ఖచ్చితంగా ఫలితం ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోయే ఫలితం రాబోతుందని మనకి నిదర్శనం. వీళ్ళు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కనకవల్లి వాళ్ళ మదర్. చెప్పండి అమ్మా, ఏంటి మీ అమ్మాయికి 590 మార్కులు వచ్చినప్పుడు తెలిసిన వెంటనే ఎలా అనిపించింది మీకు? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సార్. మేము మా అమ్మాయిని చాలా కష్టపడి చదివించామండి. అంటే ఎంతో ఫీజులు కట్టి ఎన్నో విధాలుగా డబ్బులు ఖర్చు పెట్టి చదివించే వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు అయినా మా పాప ఇంత కష్టపడి చదువుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం అండి. అందువల్ల నేను చదువుకోలేకపోయినా సరే నా పిల్లల్ని చదివించాలి అని సంకల్పంతో చదివించాను సార్. మరి అంటే తను ఎప్పుడైనా నేను పలానా స్కూల్లో జాయిన్ చేయండి నన్ను, నేను ఆ స్కూల్లో చదువుతాను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగిదా? లేదు సార్. మేము ఎలా చెప్తే మా పిల్లలు వాళ్ళు అలాగే ఆలకించేవారు సార్. చాలా కష్టపడి చదువుకున్నారు సార్. పిల్లలు చాలా కష్టంగా చదువుకున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవాళ మా అమ్మాయిని చూసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. అంతేకాకుండా ట్యూషన్కి వెళ్ళమని చెప్తున్నా సరే కానీ మేము ట్యూషన్ కూడా వెళ్ళమనేసి ఇక్కడ మా సార్లు టీచర్లు ఎంతో ప్రోత్సాహం చేసి చదివిస్తున్నారు. నేను ట్యూషన్కి వెళ్ళనమ్మా పర్వాలేదు నేను చదువుకుంటాను అనేసి ట్యూషన్ కూడా వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండి అలా చదువుకుంది సార్. సరే మీరు చెప్పండి. తల్లి చూసారు కదా కనకవల్లి వాళ్ళ మదర్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం, నేను బాగా చదువుకున్నారు అనుకున్నాను కానీ కుదరలేదు. మా అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివించినప్పటికీ కూడా తను ఎంతో కష్టపడి ఇవాళ 590 మార్కులు తెచ్చుకుందంటే చాలా సంతోషంగా ఉందని ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు.